నిషేధిత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైష్-ఏ మహమ్మద్ పై జాతీయ దర్యాప్తు సంస్థ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతుగా ప్రచారానికి పాల్పడుతున్నారని అస్సాం, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోని 19 చోట్ల దాడులు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంత్ నాగ్లోని జామ్జూ మఠన్ ప్రాంతం, జారాముల్లాలోని క్రీరీ, బుద్గాంలోని ఖాన్ సాహిబీ ప్రాంతాల్లో ఎస్ఐఏ సోదాలు నిర్వహించింది. మరోవైపు గుజరాత్లోని అహ్మదాబాద్ రూరల్ పోలీసుల సహకారంతో ఏఎన్ఐఏ అధికారులు సనంద్ పట్టణంలోని ఆన్లైన్ రాడికల్ సంస్థకు చెందిన ఆదిత్ వేపారి ఇంటిలో సోదాలు నిర్వహించింది. ఇతను బానాస్ ఖాంతా జిల్లా చెకాల గ్రామంలోని మదర్సాలో పనిచేస్తున్నాడని తెలిపింది. ఇక మహారాష్ట్రలోని భీంవాడి, అమరావతిలో దాడులు నిర్వహించారు. భీంవాండిలోని ఖాడీపూర్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇక ఈ దాడుల్లో కమ్రాన్ అన్సారీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అన్సారీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అమరావతిలోని ఛాయానగర్ ప్రాంతంలో 35 వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ కి చెందిన ఇస్లామిస్టు సంస్థలతో ఇతను సంప్రదింపులు జరుపుతున్నట్లుగా అధికారులు తెలిపారు.